శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేలిలోల విలసదృక్జాల సంభూత నానా కంజాత పవాండ కుంభకు మహానందాంగన డింబకున్ పలికిడిది భాగవతమట పలికించిడివాడు రామభద్రుండట నే పలికిన పవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. ఆహా, ఏమి నా అదృష్టం! పలకవలసినది భాగవతం. నా చేత పలికిస్తున్నవాడు శ్రీరాముడు. పరమ పవిత్రమైన భాగవతము యందు మహత్తరమైన ఘట్టం క్షీరసాగర మథనం. ఇందులో శ్రీ మహావిష్ణువు కూర్మ మోహిని అవతారాలు స్వీకరించడం, సదాశివుని హాలాహల భక్షణం, లక్ష్మీదేవి ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం, అమృతోత్పాదన, ఇలా ఎన్నో అపూర్వమైన నిధులు దాగి ఉన్నాయి. ఇక భాగవతంలోనికి ప్రవేశిద్దాము. ఓ మునీంద్ర, దేవదానవులు పాల సముద్రాన్ని ఎందుకు మర్దించారు? విష్ణువు కూర్మ రూపంలో ఏ విధంగా పర్వతాన్ని మోసారు? మథనంలో నుండి ఏమేమిడి పుట్టాయి? విష్ణువు అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించారు? ఆశ్చర్యకరమైన ఈ సంగతులను నాకు వివరంగా చెప్పండి. ఓ రాజా, దుర్వాస మహాముని శాపం వల్ల లోకాలన్నీ వైభవం పోగొట్టుకున్నారు. దేవతలు శక్తి విహీనులై రాక్షసుల చేతిలో పరాజితులై, మహేంద్రుడు వరుణుడు మొదలగు దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి రాక్షసులు తమపై చేస్తున్న దుర్గదాలను ఆయనకు విన్నవించారు. మీ కాలానికి పశువులు చెట్లు అన్నిటికీ మూల సాధనం అభద్రవర్తుడు. ఆయనను శివుడు వేడుగా ఓ ప్రభు, నీ మాయ వల్లే లోకాలన్నీ నడుస్తున్నాయి. భూమి నీ పాదము, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖం, సూర్యచంద్రుడు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, సమస్త సృష్టికి మూలాధారం నీ కళ్ళు. విశ్వరూపుడైన మహాప్రభు, మాపై దయచు, మమ్మల్ని రక్షించు. ఓ మహాప్రభు, ఆది మధ్యాంతుడు నీకు లేవు. మునులు నిన్ను ఎన్నో విధాలు పొగుడుతుంటారు. మోక్ష సౌఖ్యానికి సముద్రం నీవు, గొప్పవాటి కంటే గొప్పవాడవు నీవు, సద్గుణవంతుడవు నీవు, నీవు పుణ్యాత్ముడవు, నిన్ను నేను స్తుతిస్తున్నాను. పురుషోత్తమ నిరూపము పరమశ్రేయంబు భువన భంతులకెలన్
స్థిర వైదిక యోగంబున వరుసను మీయంద కానవచ్చెను మాకున్. ఓ పురుషోత్తముడా, అన్ని లోకాలలోనూ నీ రూపమే శ్రేష్టమైనది. ఆ రూపం శాశ్వతమైన వేదమంత్రంతో కూడి మాకు కనిపిస్తున్నది. పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతిమే మెట్టకేలకు నినుగంటి మభీప్సితార్థము వచ్చుబన్ వెట్టనేనద వానలంబున విగునేనుగు మొత్తమున్ నిటనేచిన గంగ లోపల నిరుగాంచిన చాట్పునన్. కుండకు మన్నే ఆధారం, అట్లే ఈ సృష్టికి మొదలు, దీని మధ్య భాగము, దీని అంతము నీలోనే కనిపిస్తాయి. సృష్టిలోని 3 దశలు నీవే. అన్నమవనియందు అమృతంబు గోలయందు అగ్ని సమిదలందు అమర యోగ వష్టబొందు నోజను బుద్ధిచే అగును విన్నగాంతురాత్మ విధులు. నీకు నేమని విన్నవింతో నీవు సర్వమైందవై లోకమెల్లను నిండి ఉండగా లోకలోచన నీ పదాలోకనంబు శుభంబు మాకును లోకపాలకులేను నీ నాగవాసులు నీ భవాని తనచుకేతు దరిక్రియని. ఇప్పుడు మీరు దైత్యులతో కలిసి స్నేహభావంతో మెలకండి. నిర్మలమైన చిత్తముతో మీరు అమృతోత్పాదన కొరకు ప్రయత్నించండి. అమృతం తాగిన వారికి అమరత్వం లభిస్తుంది. అప్పుడు మీరు రాక్షసులను జయించి మరల స్వర్గ వైభవాన్ని పొందగలుగుతారు. క్షీరసాగరంలో రకరకాల ఔషధాలు మొక్కలు వేసి మందర పర్వతమును కవంగా చేసుకుని సర్పరాజైన వాసుకిని త్రాడుగాను చేసుకుని పాలకడలని చిలకండి. మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విషం కూడా పుడుతుంది, భయపడదు. మనం అక్క చెల్లెళ్ళ బిడ్డలు, మనమంతా స్నేహంగా ఉన్నాము. అమృతం కొరకు మగ్నం చేస్తే మనందరికీ సుఖం కలుగుతుంది. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం ఉందా? సరే, అందరూ కలిసి క్షీరసాగర మదనం చేద్దాము పదండి. మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకుంటే మేము తుచ్చమైన తోకని పట్టుకోవడమా? ఇది మాకు అత్యంత అవమానం. మేము పౌరుషము, గొప్ప తపస్సు, చదువు, బలము, కులము కలవారము. ఈ నీచమైన కార్యానికి మేము ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరు తోక పుచ్చుకోండి.
పైకి లోపల నాలోన విరచి సొరగమ సొరగ భరవద్గీరా కోలాహలమై హారాహల విషము పుట్టెనవలీనాథ. ఓ రాజా, అప్పుడు ప్రళయ రాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిలుగుల వలె మహాభయంకరమైన హాలాహలం ఉంటుంది. బ్రహ్మాది దేవతలంతా కలిసి కైలాసానికి పరిగెత్తారు. అయ్యో మగో విమానింపు తెగింపు భయంపు. దయామయ దేవదేవ పురాణ పురుష చంద్రకళా కిరీట దీనరక్షక అన్నింటికీ ఆధారం నీవే. వేద రూపుడువు నీవే. సత్వము రజస్సు తమస్సు నీ నేత్రాలు. అన్ని రూపాలలోనూ నీవున్నావు. నుదిటి కంటి మంటలతో యమాతులను అవలీలగా నీవు కాల్చినావు. అటువంటి నీకు మన్మధుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞము, కాలకూట విషము మొదలైన వాటి నుండి హాని కలుగుతుందనే సంకోచం ఏమాత్రం లేదు. నీ అంద సంభవించును, నీ అంద వసించియుండు నిఖిల జగములున్, నీ అంద లయము పొందును, నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా. పరమేశ్వర, అన్ని లోకాలు నీలోనే పుడతాయి, నీలోనే నివసిస్తాయి, నీలోనే లయమవుతాయి. అన్ని ప్రాణులకు నీ ఉదరం ఆలవాలం. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. ఈ లోకములకెల్లనీశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవ. ఆర్త శరణ్యుండవగుండవు, నిను గోరి భజింతురు కుశలమతులు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య వరగుదీవు. పరము గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ. శక్తిమయుడవీవ శబ్దయోనివీవ జగదాంతరాత్మవు నీవ. ప్రాణమరయ నిఖిలమునకు అగ్నిముఖంబు పయాపయాత్మకమాత్మా. కాలంబు గతి రత్నగర్భపదము. శ్వసనంబు నియూర్పు రసన జలేసుండు. దశలు కనంబులు దివమునాభి. సూర్యుండు గన్నులు శుక్లంబు సలిలంబు. జటయంబు జలదులు చదలు శిరము. సర్వౌషధులు రోమచయములు. శల్యంబులద్దులు మానసమమృతకరురు. చందములు ధాతువులు ధర్మ సమితి హృదయ మాస్య పంచక ముపనిషదాహ్వయంబు. అయిన నీరూపు పరతత్వమై శివాక్యమై స్వయం జ్యోతి అయ్యొప్పు నాద్యమగుచు. ఓ పరమేశ్వర, దేవతలు రాక్షసులు భుజబలంతో పాలసముద్రాన్ని చిలుకగా హాలాహల విషం పుట్టి లోకాలని కోలాహలం చేస్తున్నది. దానిని ఎవరూ ఎదిరించలేక ఉన్నారు. అది లోకానికి ఎంతో క్షోభ కలిగిస్తూ ఉన్నది. ఆ విషజ్వాలను అవలీలగా పరిగ్రహించు. దయతో ప్రాణికోటిని అనుగ్రహించు. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి. ప్రభువయ్యుంటకు నాతులయా పదగింటించుట ఫలము దానగీతి మృగాక్షి. ఓ హరినాక్షి, లోకాల దుఃఖాన్ని ఆలోకించినావా? నీళ్ళల్లో పుట్టిన ఈ విషం వేడిమి ఎంతటిదో విన్నావా? శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి. అందువలన కీర్తి చేకూరుతుంది. పంచభూతాలకు పరమాప్తుడై
పరులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడవుతాడో అటువంటి వానికి ఎక్కడ తిరుగులేదు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. హరిమది నానందించిన హరినాక్షి జగంబులెల్ల నానందించున్ హరియును జగములు మెచ్చగ గరలము వారించి టొప్పు గమలదలాక్షి శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పల్లరసం క్రియన్ రక్షింతు బ్రాని కోట్లను వీక్షింపు నీవు నేడు వికజాబ్జముఖి. ఓ పద్మముఖి, హాలాహలాన్ని దండిస్తాను. తీయ తీయని పల్లరసం వలె దీనిని ఆరగిస్తాను. ఈనాడు ప్రాణులు సమూహాన్ని కాపాడతారు చూడు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండలవక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం. దేవా, జగత్తుకు మాతాపితులైన మనము వీరిని రక్షించాలి కదూ. ఈ మనసుకు తగినట్లు నిశ్చయించు. లోకానికి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడనుకో, భయంతో కూడిన దేవతలు స్వామి మృంగండి అని అన్నారనుకో, ఆ భయంకరమైన హాలాహలాన్ని చూసి పార్వతి తన భర్తను ఎలా మింగమనింది? మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబులెంత మదిన వినదో. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్మరాయణ నిబింబన్ వ్యాలానల వృష్టికముల పాలైచన రక్తి జనుల భయవిరహితులై. ఓ రాజా, ఎటువంటి జనులైనా ఈ హాలాహల భక్షణ కథను సంతోషంగా వినినా రాసినా చదివినా భయానికి గురికారు. వారు పాముల వల్లను తేళ్ల వల్లను అగ్ని వల్లను కష్టాన్ని పొందరు. అనంతరం దేవతలు రాక్షసులు మళ్ళీ సముద్ర మథనాన్ని కొనసాగించినారు. नमः कमलवासिन्ये नारायण्ये नमो नमः कृष्णप्रियायै सारायै पद्मायै च नमो नमः राज्यं देहि श्रियं देहि बलं देहि सुरेश्वरी कीर्तिं देहि धनं देहि पुत्रान् च देहि वै अभीष्टसिद्धिरस्तु। ఇతని వద్ద సౌభాగ్యవతిగా ఉండవచ్చు. ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు నిధిది. ఇతడు అందగాడు, చందనం వల్లే చల్లని వాడు,
దయామయుడు, నిర్మలమైన వాడు, ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడిన మాట తప్పడు, స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు, సజ్జనులను కాపాడేవాడు, కామం క్రోధం మొదలైన చెడ్డ గుణాలు లేనివాడు, ఇతడే నాకు తగిన భర్త. ఓ జగన్మాత, పరమా లక్ష్మీదేవి కవియందు జన్మించి నా ఇల్లు పాపించు, నిన్ను అనుసరించి ఆ ఉన్న పాపిని లోక పాపని ఇప్పుడు జన్మించి నన్ను కనిపించు. ఇప్పుడు ఈ నాగుని చెత్త చేసుకోవాలి. దీనికి సాగర మధురం చేసేందుకు పదండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరసే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశనాయ त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः. ధన్వంతరిగా పిలువబడుతుంది. దేవతలకు వైద్యుడు నీ అభీష్టం ఫలించింది. ఇదిగో అమృత కలశం. అమృతం తాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది, దృష్టి ఎవరిగా జీవించదు, మరణం లేని మనుగడ పొందుతాడు. సోదర, చాపలేని మందు చక్కగా ఉండకబ్బే. ఆగండి ఆగండి, నిరాశ పడదు. అందరూ పద్ధతిగా పంచుకుంటే అందరికీ ఈ అమృతం లభిస్తుంది. బాధపడకండి, నా మాయ వల్ల మీ కోరికను సాధిస్తాను. నీవు ఎవరు? ఎప్పుసానే రాసి నేనెక్కడ చూడలేదు. ఎక్కడ నుంచి వచ్చావు? నన్ను శ్రవణ అంటారు. నీ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఓ బలశాలి, నా పేరు జగన్మోహిని. నేను సరి అయిన వీరుని కోసం వెతుకుతూ ఇటుగా వచ్చాను. మీరు ఎవరు? ఒకరికి నుంచి ఒకరు ధీరుల వలె ఉన్నారే. ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఓ జగన్మోహిని, నేను కశ్యప ప్రజాపతి పుత్రులను, దితి సంతానం, రైతులు. నేను అసురులకి చక్రవర్తిని. నా పేరు బలి. దేవతలతో కలిసి అమృతాన్ని పాలసముద్రం నుండి సాధించాను. ఓహో, అటులనా ధీర? అయితే మీలో ఎవరు ఈ అమృతాన్ని ముందుగా రుచి చూడాలి? ఓ సుందరి, నీ నేత్రములు పద్మముల కంటే అందంగా ఉన్నవి. నీ చిరునవ్వు మమ్మల్ని ముగ్ధులు చేస్తుంది. నీవు మా అందరికీ న్యాయంగా అమృతం పంచిపెట్టు. ఓ సుందరి, మేము అందరము బారులు తీరి కూర్చుంటాము. పరాయి వారు తన వారు అని ఖేద బుద్ధి లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా మా ఉభయులకు సరిగా అమృతాన్ని పంచిపెట్టు. అలా అయితే ఆ కలశాన్ని ఇలా ఇవ్వండి. తానువులారా, మీరందరూ వరుసలో ఇలా కూర్చోండి.
దేవతలారా, మీరు కూడా వచ్చి ఇక్కడ వరుసలో ఇలా కూర్చోండి. ఇక నేను మీకు అమృతం పంచడమే కాకుండా నా నాట్యంతో మీకు వినోదం కూడా కలిగిస్తాను. అలాగే విష్ణుమూర్తి అనుకుంటే ఎవరికి రమ్మగా అమృతపానం చేసి ఉండడం వల్ల మోహిని చక్రాయుధ ప్రయోగం వలన 2 ముక్కలైన రాహువు శరీరానికి చావు లేదు. రాహువు కేతువుగా మారి సూర్య చంద్రులను గ్రహణాల సమయంలో మింగుతూ ఉంటారు. ఓ రాజా, ఈ విధంగా దేవతలు అమృతాన్ని సేవించి అమరులై అసురులపై విజయాన్ని సాధించి తిరిగి వారి వైభవాన్ని పొందారు. Awesome, everybody.
ఆ విషజ్వాలను అవలీలగా పరిగ్రహించు, దయతో ప్రాణకోటిని అనుగ్రహించు. ఓ మహాప్రభు, ఆది మధ్యాంతములు నీకు లేవు. మునులు నిన్ను ఎన్నో విధములుగా పొగుడుతుంటారు. మోక్ష సౌఖ్యానికి సముద్రము నీవు, గొప్పవారి కంటే గొప్పవాడు నువ్వు, సద్గుణవంతుడు, నీవు పుణ్యాత్ముడు, నిన్ను నేను స్తుతిస్తున్నాను.